బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ రోజు చివరి రోజు. ఈ రాత్రి ఏకాంత సేవ అనంతరం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లుగా టీటీడీ అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలు సేవలు యథావిధిగా తిరిగి ప్రారంభమవుతాయి. భక్తులు ఈ మార్పును గమనించి ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇక గత 9 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం రికార్డు స్థాయిలో జరిగింది. మొత్తం 7,09,831 మంది భక్తులు ఈ పవిత్ర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే 85,752 మంది దర్శనం చేసుకున్నారు. ఇకపై సాధారణ దర్శనాలు 300, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, దివ్య దర్శనం, విఐపి బ్రేక్ దర్శనాలు అన్ని మళ్లీ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం సాగుతాయి. భక్తులు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని లేదా దర్శన టైమింగ్స్ చెక్ చేసుకుని రావాలని టీటీడీ సలహా ఇచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ రోజు చివరి రోజు. ఈ రాత్రి ఏకాంత సేవ అనంతరం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లుగా టీటీడీ అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలు సేవలు యథావిధిగా తిరిగి ప్రారంభమవుతాయి. భక్తులు ఈ మార్పును గమనించి ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. పూర్తి సమాచారాన్ని మధు చెప్పండి. అక్కడ మరి తిరుమల భక్తులు ఏ విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది, అక్కడ పూర్తి డీటెయిల్స్ అందించండి. అమూల్య తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన అంటే డిసెంబర్ 30 నుంచి కూడా అంటే ఈ రోజు పాటు కూడా 8 రోజులు కూడా భక్తులు కూడా దర్శనం కూడా ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠం ద్వారా దర్శనాలకు ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం అర్ధరాత్రి నుంచి కూడా వైకుంఠ ద్వారాలు కూడా మూసినట్లు కూడా టీటీడీ అధికారులు కూడా ప్రకటించారు. అయితే రేపటి నుంచి యథాప్రకారంగా ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలు కూడా సేవలు యథావిధంగా తిరిగి ప్రారంభమవుతాయి. అయితే భక్తులు మార్పు గమనించి ఇది కూడా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ ఇప్పటికే సూచించింది. గత 9 రోజులు వైకుంఠం ద్వారా దర్శనం రికార్డు స్థాయిలో కూడా జరిగింది. మొత్తం 7,09,831 మంది భక్తులు కూడా ఈ పవిత్ర ద్వారం గుండా స్వామివారిని కూడా దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజు 85,752 మంది దర్శనం కూడా చేసుకున్నారు. ఇకపై సాధారణ దర్శనాలు 300, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా దివ్య దర్శనం, విఐపి బ్రేక్ దర్శనాలు అన్ని మళ్ళీ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం కూడా కొనసాగుతాయి. అయితే ఇప్పుడు భక్తులు కూడా ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకుని లేదా దర్శనం టైమింగ్స్ చేసుకుని రావాలని కూడా టీటీడీ సలహా ఇచ్చింది. ఇది తిరుమలలో మొత్తం మంది ఈ రోజుతో కూడా వైకుంఠ ఏకాదశి కూడా మూసివేయడం అమూల్య. రైట్, థ్యాంక్ యూ మధు.